సునీత విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగాములతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి సేఫ్గా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:41 డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపజేశారు. ఇదే టైంలో నాసాలో శాస్త్రవేత్తలతో పాటు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడే డ్రాగన్ క్యాప్సూల్స్తో పాటు వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అవ్వడం చాలా ముఖ్యం. గంటకు 116 మైళ్ళ వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. అవి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా సముద్రంలోకి క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో క్యాప్సూల్ దిగింది. దీని తర్వాత కాసేపటికి క్యాప్సూల్ దగ్గరకు నాసా సిబ్బంది బోట్స్ లో చేరారు. ఆ తర్వాత రిగ్గింగ్ అనే ప్రక్రియను చేపట్టారు. ఇందులో క్యాప్సూల్ ను నాసా సిబ్బంది ఒక షిప్ లోకి చేర్చారు. అక్కడ దానికి భద్రతా పరీక్షలు నిర్వహించారు. క్యాప్సూల్ ను కూల్ చేసేందుకు నీటితో తడిపారు. ఆ తర్వాత మళ్లీ సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షలు నిర్వహించారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ ను తెరిచి లోపల నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ముందుగా నిక్ హేగ్, గోర్బ్ నోవులు, వారి తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్లు బయటకొచ్చారు. ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆస్ట్రోనాట్స్ నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పారు. తాము ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నామనే సంకేతాలనిచ్చారు. దీని తర్వాత సునీత విలియమ్స్ మిగతా వారిని నాసా ప్రత్యేక విమానంలో హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. ఆ తర్వాత వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులను కలుస్తారని నాసా ప్రకటించింది. వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ పై నాసా మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది. క్రూ డ్రాగన్ 10 స్పేస్ షిప్ హ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం ఈరోజు 8:15 మొదలైంది. దీని తర్వాత ఆన్ డాకింగ్ జరిగి ఐఎస్ఎస్ నుంచి క్యాప్సూల్ విడివడే ప్రక్రియ ఉదయం 10:35 అయ్యింది. అక్కడి నుంచి వ్యోమగాముల ప్రయాణం మొదలయ్యింది. వీరు దాదాపు 17 గంటల ట్రావెలింగ్ తర్వాత భూ వాతావరణంలోకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ హ్యూస్టన్లోని నాసా కేంద్రం నుంచి నిర్వహిస్తున్నారు.